మోదీ 3.0 ప్రభుత్వంలో కేంద్ర ఉద్యోగుల కోసం కొత్త పెన్షన్ విధానాన్ని గవర్నమెంట్ పరిశీలిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద పెన్షన్ పొందుతున్నారు. ఎన్పీఎస్ విధానంలో ఎంత డబ్బు డిపాజిట్ చేశారు, ఎంతకాలం డబ్బు డిపాజిట్ చేశారు, దానిపై ఎంత రాబడి వచ్చిందన్న అంశాలపై పెన్షన్ ఆధారపడి ఉంటుంది. ఎక్కువ డబ్బును ఎక్కువ కాలం డిపాజిట్ చేస్తేనే ఎక్కువ పెన్షన్ లభిస్తుంది. కొత్త ప్రభుత్వం ఎన్పీఎస్ విధానంలో మార్పులు చేసి ఉద్యోగులకు ఖచ్చితమైన మొత్తాన్ని పెన్షన్గా అందించే ప్రతిపాదనను పరిగణించే అవకాశం ఉంది. ఈ ఖచ్చితమైన మొత్తం ఉద్యోగుల చివరి బేసిక్ పేలో 50% వరకు ఉండొచ్చు. కొత్త పెన్షన్ విధానాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం 2023 మార్చిలో ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. పాత పెన్షన్ విధానంలోకి తిరిగి రాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పీఎస్ కింద పెన్షన్ను పెంచే మార్గాలను సూచించడం ఈ కమిటీ లక్ష్యం. వివిధ పెన్షన్ విధానాలను పరిశీలించిన కమిటీ ఈ ఏడాది మే నెలలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 2023లో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపాదించిన పెన్షన్ మోడల్ను ఈ కమిటీ ప్రముఖంగా ప్రస్తావించిందని చెప్పాలి. ఈ మోడల్ ప్రకారం ఉద్యోగులకు వారి చివరి జీతంలో 40% నుంచి 50% వరకు పెన్షన్ లభిస్తుంది. ఇదే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఫాలో కావచ్చని కమిటీ సూచించింది. దీనిని అమలు చేస్తే దాదాపు 87 లక్షల మంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభావం ఉంటుంది.